అసెంబ్లీలో స్పీకర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐత ప్రకాష్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో స్పీకర్పై బీఆర్ఎస్ నాయకులు జగదీష్ రెడ్డి, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దేవాన్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐత ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జగదీష్ రెడ్డి, కేటీఆర్లను బీఆర్ఎస్ పార్టీ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వారిద్దరి దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి ప్రసాద్ కుమార్ గారి పైన ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అసెంబ్లీలో శాసనసభను ఒక గౌరవంగా చూసే వేదిక పైన బీఆర్ఎస్ పార్టీ జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన తీరు, ఇలా ఒక దళితుడైనటువంటి ప్రసాద్ కుమార్ గారిని అనే దళితుడైనటువంటి నాయకుడిని చూడకుండా అనుచితంగా మాట్లాడినటువంటి జగదీశ్వర్ రెడ్డిని మరియు కేటీఆర్ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి, వాళ్ళ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేయాలి, వాళ్ళను రాజీనామా చేయించాలని ఇలా బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు మన తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణలో ఇలా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మీరా కుమార్ గారు అప్పుడు స్పీకర్గా ఉండ్రి. వారు తెలంగాణకు వచ్చిన సందర్భంగా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండగా అడిగితే కూడా ఆయన కలుద్దామని ఆమె టైం అడిగితే కూడా ఇవ్వలేదు. ఎందుకోసం అంటే ఆమె కూడా దళితురాలు కనుక దళితులకు చిన్న చూపు చూస్తున్నటువంటి కేసీఆర్ టీఆర్ఎస్ ప్రాలను అంతమొందించారు. అందుకోసమే ఇలా దళితులపైన వాళ్ళకు చిత్తశుద్ధి లేదు కనుక ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంపత్ కుమార్ గారు అప్పుడు అసెంబ్లీ నుంచి బహిష్కరించారు అతన్ని. కనుక ఈరోజు చాలా దళితుల లీడర్ల పైన ఇలాంటి బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి ఇట్లాంటి పదజాలం మంచిది కాదని కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఇలా ప్రతి జిల్లా కేంద్రంలో, మండల కేంద్రంలో ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిరసన దినంగా దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తూ నిరసన కార్యక్రమాన్ని మా పార్టీకి సంబంధించిన శ్రేణులందరం ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నాం భూపాలపల్లి జిల్లాలో. కనుక ఇట్లాంటి దళితులపైన బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ పక్షాన పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. నేడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు నిన్నగాక మొన్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో అసెంబ్లీలో వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అందులో ఉన్నటువంటి కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డిలు ఇద్దరు కలిసి కూడా దళిత స్పీకర్ అయినటువంటి స్పీకర్ గారి వేదిక మీదకి, పోడియం మీదకి వెళ్ళి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అంతేకాకుండా గతంలో కూడా దళిత స్పీకర్ ఉన్నటువంటి మీరా కుమారి గారిపై కూడా పార్లమెంట్లో కూడా బీజేపీ వాళ్ళు కూడా ఇదే రకంగా కూడా దాడి చేయడం జరిగింది. ఇప్పటికైనా కూడా ఇదంతా కూడా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. దళితులపైన చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ గూండాలారా, ఇప్పటికైనా మీరు చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలను మొత్తం కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా నిన్న వాళ్ళని సస్పెండ్ చేయడం కాదు, కేటీఆర్ను, జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నటువంటి కాకుండా వారిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. వారికి స్పీకర్ గారికి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దాన్ని వాళ్ళు వెనక్కి తీసుకొని క్షమాపణ కోరవలసిందిగా కోరుతా ఉన్నాం భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ పక్షాన. ఇక మీదట ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినట్టయితే రానున్న రోజుల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా తగిన బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.